అయితే వినయ్ గారు మనం కంటెక్స్ట్ ఆ రోజు ఇందిరాగాంధీ తన పాత్రను తను పోషించింది. ఈ రోజు అమెరికా ఒత్తిడికి లొంగి ఈ ట్రంప్ ఒత్తిడికి లొంగి మోడీ మనం సామాన్య ప్రజలే కాదు అనేక పక్షాల వాళ్ళు కూడా ఈరోజు మోడీ తను అనుకున్నది చేయలేకపోయాడు, అమెరికాకు లొంగిపోయాడు అనేది వాదన ముందుకు వస్తుంది. దీన్ని ఎలా మీరు ఇక్కడ జస్ట్ ఇంకా మనకి ఆ ఉద్రేకాలు తగ్గలేదు. కాల్పుల విరమణ అయితే రెండు దేశాలు మేము పాటిస్తాము అని చెప్పి అన్నారు. అన్న తర్వాత కూడా మన సాయంత్రం ఏవో శ్రీనగర్ లో చిన్న చిన్న చెదురుమదురు ఘటనలు జరిగాయి. పాకిస్తాన్ కాల్పులు విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తుంది, మనం వెంటనే రియాక్ట్ అవ్వాలి అని చెప్పి వచ్చినటువంటి సోషల్ మీడియా పోస్టులు కూడా ఉన్నాయి. అయితే అది ఇక్కడ చర్చ ఏమిటంటే కాల్పుల విరమణ యుద్ధం కొనసాగాలి అని నాకు తెలిసినంత వరకు నాకున్న రాజకీయ పరిజ్ఞానం, రాజకీయ నాయకుల యొక్క ప్రకటనలు నేను అర్థం చేసుకోవడం మొదలుపెట్టి దాదాపు 30-40 ఏళ్ళు అవుతుంది. ఈ కాలంలో నేను నేర్చుకున్నది ఇంక్లూడింగ్ మోడీతో సహా యుద్ధానికి ఎవరో సిద్ధంగా లేరు. అందుకనే మీరు గమనించండి, మొట్టమొదటి స్టేట్మెంట్ కూడా మేము పాకిస్తాన్ మీద దాడి చేశామని ఇంతవరకు ఏ ఒక్క రాజకీయ నాయకుడు కానీ, మంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ, రక్షణ శాఖ కీలక స్థానంలో ఉన్నటువంటి అధికారులు కానీ ఎవరు ప్రకటించలేదు. ఎందుకంటే వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు గో ఫర్ ఫైట్. ఏమంటున్నారు, పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలను నాశనం చేయడానికి మాత్రమే మేము ఆయుధాలు ప్రయోగించాం, డ్రోన్లు ప్రయోగించాం, లేదంటే రాఫెల్ విమానాలు ప్రయోగించాం తప్ప, క్షిపణులు ప్రయోగించాం తప్ప పాకిస్తాన్ సైనిక కేంద్రాలని లక్ష్యంగా చేసుకొని మేము యుద్ధం చేయలేదు అని చెప్పేది స్పష్టంగా మొట్టమొదటి రోజు ఇచ్చినటువంటి ప్రెస్ స్టేట్మెంట్ 7వ తారీఖు ఉదయం వచ్చినటువంటి ప్రెస్ స్టేట్మెంట్ లోనే ఉంది. ఉగ్రవాద కవింపులు చర్యలను అడ్డుకోవడం కోసం అది చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి ఇది పాకిస్తాన్ పైన యుద్ధం జరిగినటువంటి యుద్ధం అనేది మనకి దేశీయంగా ఉన్నటువంటి పత్రికలు, భక్తులు, సోషల్ మీడియాలు, వీళ్ళు యూట్యూబ్ కొన్ని రెగ్యులర్ స్టాండర్డ్ ఛానల్స్ కూడా కరాచీ పూర్తి పెంచేయండి, ఇస్తాంబుల్ కాదు రావల్పిండి సైనిక స్థానాన్ని పెంచేయండి, పాకిస్తాన్ పెంచమని బుద్ధి, నడుమిరి బుద్ధి, కాళ్ళు వృత్తి. మన టీవీ స్టూడియోలో యాంకర్లు యుద్ధం చేసినట్టు కనపడుతుంది తప్ప దేశంలో ఉన్నటువంటి సైనికులు ఎవరు దాన్ని కోరుకోలేదు, రెండు ప్రభుత్వాలు కూడా కోరుకోలేదు. కాబట్టి ఖచ్చితంగా ఇది ఉగ్రవాదాన్ని నియంత్రించే విషయంలో ప్రత్యేకించి సీమాంతర ఉగ్రవాదం అని చెప్పి అంటాం. పాకిస్తాన్ కేంద్రంగా వస్తున్నటువంటి ఉగ్రవాద చర్యలని, ఉగ్రవాద సంస్థలని, పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి ఉగ్రవాద సంస్థలని, పాకిస్తాన్ భూభాగం నుంచి ప్రయోగం జరుగుతున్న ఉగ్రవాద భారతదేశంపై దాడి సిద్ధమవుతున్న ఉగ్రవాదుల్ని నియంత్రించడం అనేది కేవలం భారతదేశానికి సంబంధించిన బాధ్యత కాదు, పాకిస్తాన్కి సంబంధించిన బాధ్యత కూడా. ఈ కాల్పుల విరమణ తర్వాత జరగబోయే ఒప్పందాల్లో ఈ విషయం మీద ఫోకస్ పెడితే మనకి శాశ్వతంగా ఉగ్రవాద సమస్యని పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నది ఒక అవకాశాన్ని ఈ విండో ఓపెన్ చేసిందని చెప్పి నేను ఫీల్ అవుతాను. అయితే వేరే గారు సీజ్ ఫైర్ ప్రకటన సందర్భంగా కానీ ఈ ట్రంప్ పెట్టిన ప్రతిపాదన సందర్భంగా సీజ్ ఫైర్ విషయంలో పాకిస్తాన్ తన ఉగ్రవాద చర్యల్ని నిలిపివేస్తే కనీసం ఎలాంటి కండిషన్ లేకుండా ఒప్పుకున్నాడనేది కూడా వాదన. ఒక క్వశ్చన్ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రెండు దేశాల్లోనూ ఇందాక చెప్పినట్టుగా సాధారణ ప్రజలు సాధారణంగానే ఉన్నారు. ఒక నిర్దిష్ట రాజకీయ ప్రయోజనాన్ని ఆశించినటువంటి వాళ్ళు మాత్రమే భావోద్వేగాలు రెచ్చగొడుతూ ఉన్నారు. వాళ్ళు ఆ భావోద్వేగాలు రెచ్చగొట్టడానికి కావాల్సిన ప్రభుత్వం ఏమంటుంది, మేము పాకిస్తాన్ మీద యుద్ధం చేయట్లేదు అని చెప్పి చెప్తుంది. కానీ అదే టీవీ ఛానల్స్, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ, ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ పర్మిషన్ తో నడుస్తున్నటువంటి టీవీ ఛానల్స్ అన్ని కూడా పాకిస్తాన్ మీద యుద్ధం లాగానే వార్తలు ప్రసారం చేస్తా ఉంది. మరి నియంత్రించాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వాన్ని. కాబట్టి ప్రభుత్వం ఏ షరతుల మీద ఒప్పుకుంది, ఏ షరతుల మీద ఒప్పుకోలేదు అన్నది ఎన్నికేషన్ పత్రాల లాగా బయటకు వస్తే తప్ప మనకు తెలియదు. అప్పుడంటే ఇంటర్నెట్ ఏం లేవు కాబట్టి మనం 30-40 ఏళ్ళు పట్టింది ఆ పత్రాలను బయటికి రావడానికి. ఇవాళ పెద్ద ఎక్కువ కాలం కూడా పట్టే అవకాశం లేదు. చాలా విషయాలు తొందరలోనే తెలుస్తాయి. ఏ షరతుల మీద మనం కాల్పుల విరమణకు ఒప్పుకున్నాము, వాళ్ళే కాల్పుల విరమణకు సిద్ధపడ్డారు. అసలు భవిష్యత్తులో సీమాంతర ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్ వైపు నుంచి ఏ రకమైనటువంటి హామీ మనకి వచ్చే అవకాశం ఉంది, ఏ రకమైనటువంటి హామీని తీసుకోవడానికి ఈ సందర్భాన్ని ఉపయోగించుకోవాలి, ఇవన్నీ కూడా ముందు తేలవలసినటువంటి అంశాలు. మనం చీకట్లో రాయేసి తగిలిందా తగలేదా అని చెప్పి మనం విశ్లేషించుకోవడం వల్ల మనకు వచ్చే ప్రయోజనం లేదు. మనం కూడా ఇంకొక అసత్యాలు అసత్యాలు ప్రచారం చేసే ఛానల్ గా మనం మిగిలిపోతాం. కాబట్టి పూర్తి వివరాలు వచ్చేంత వరకు కూడా కండిషనాలిటీస్ ఏమిటి అనే దాని మీద మనం వెళ్ళాం. చివరిగా ఈ యుద్ధ నేపథ్యంలో ప్రత్యేకంగా మన భారతదేశం, ప్రత్యేకంగా మన తెలుగు రాష్ట్రాలు కరాచీ అనేటువంటి ఒక బేకరీ పెద్ద పాపులర్ ఉంది.
దానికి సంబంధించి విశాఖపట్నంలో దాడులు జరిగాయి. నిన్న శంషాబాద్ లో కరాచీ అనేటువంటి పేరు ఉంది కాబట్టి బజరంగ్ దళ వాళ్ళు దాడి చేసి అంటే అసలు వాళ్ళు పాకిస్తాన్ నుంచి వచ్చారా, లేకపోతే ఆ పేరు ఉంది కాబట్టి వెళ్ళిపోండి అని అంటున్నారు. మరి హైదరాబాద్ రాష్ట్రం కూడా, మన హైదరాబాద్ కూడా పాకిస్తాన్ లో హైదరాబాద్ ఉంది, మన దగ్గర హైదరాబాద్ ఉంది. అది ఏంటి కాంట్రవర్సీ, ఎందుకు నేను ఇందాక ముగింపు వాక్యాల్లో చెప్పిందంటూ అదే కొద్ది మంది ఇంకా వేరంగం వేస్తా ఉన్నారు. పాకిస్తాన్ అట్టెట్ వదిలి పెడతాం. పాకిస్తాన్ మీద యుద్ధం అన్నది కాదు, దాన్ని ఒక ముస్లిం వ్యతిరేక ఒక రాజకీయ భావోద్వేగాలు పెంపొందించడం కోసం కొన్ని శక్తులు సమాజంలో అదే పనిగా పనిచేసినటువంటి శక్తులు కొన్ని ఉన్నాయి. వాళ్ళు చేసినటువంటి పని, ఆ కరాచీ బేకరీ పెట్టుకున్న ఆయన హిందూ, పాకిస్తాన్ నుంచి దేశం తీరిపోయినప్పుడు వాళ్ళ పూర్వీకులు వచ్చారు ఇక్కడికి. ఆ రకరకాల ఎవాక్యూస్ అంటే మన హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి గోల్డ్ అని ప్రాపర్టీస్, ఎవాక్యూ ప్రాపర్టీస్. ఆ గచ్చి అట్టనుకుంటే కరాచీ బేకరీని మనం కాదని చెప్పి తిరస్కరించే, బ్యానర్ ఉన్నందుకే తిరస్కరించే పరిస్థితి ఉంటే గచ్చిబౌలి, హైటెక్ సిటీ, హైటెక్స్, ఆ పైన ఉన్నటువంటి ఐసిఐ సర్కిల్, ఇందులో ఉన్నటువంటి కొన్ని వందల ఎకరాల ఎవాక్యూ ప్రాపర్టీస్ అవన్నీ పాకిస్తాన్ వెళ్ళిపోయి తలదాచుకోవడం కోసం, ప్రాణం నిలబెట్టుకోవడం కోసం, ఎవరి భావోద్వేగాల కోసం వాళ్ళు వెళ్ళిపోయినటువంటి ఆ భాగాల్లో ఆ భూభాగం మొత్తం మన కాదని చెప్పి మనం చెప్తామా? హైటెక్ సిటీ మన కాదని చెప్తామా? ఇదెక్కడి ఆలోచన చైతన్య స్థాయి, సామాజిక చైతన్య స్థాయి? నేను మళ్ళా ఇంటర్వ్యూ ప్రారంభంలో చెప్తున్నాను, ఈ యుద్ధం రెండు ప్రభుత్వాలు చేయాలనుకున్న యుద్ధం కాదు. రెండు ప్రభుత్వాలు వాళ్ళ దేశీయ రాజకీయ ప్రయోజనాలు ఆశించి కొన్ని భావోద్వేగాలను సాటిస్ఫై చేయడం కోసం కొద్దిపాటి ప్రయత్నం చేద్దామని అనుకున్నటువంటిది భరత్ కర్నాడ్ అని చెప్పి సీనియర్ స్ట్రాటజిక్ డిఫెన్స్ అనలిస్ట్. ఆయన నిన్న రాత్రి తన బ్లాగ్ లో పెద్ద వ్యాసం రాశాడు. ఈ యుద్ధం దాని నేపథ్యం ఏంటి, పరిమితి ఏంటి, పరిధి ఏమిటి, ఎవరెవరు ఏమంటున్నారు. కాబట్టి కరాచీ బేకరీని మూసేయించినంత మాత్రాన, కరాచీ బేకరీ మారిపోయినంత మాత్రాన కరాచీ బేకరీ బిస్కెట్ మనం అనుకున్నామా హైదరాబాద్ లో? అట్లా అనుకుంటే మన హైదరాబాద్ అక్కడ కూడా ఉంది కాబట్టి ఆ హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రజానీకం ఎక్కడికి వస్తే ఎట్లా ఉంటుంది, ఈ హైదరాబాద్ లో ఉన్న ప్రజానీకం అక్కడికి వెళ్తే ఎట్లా ఉంటుంది? మన హైదరాబాద్ పేరే మనకు గుర్తుంటే హైదరాబాద్ కూడా మనకు గుర్తు కదా. మరి 400